సీఎం సహాయ నిధి కింద 72 మంది లబ్ధిదారులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెక్కులు అందజేశారు. అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతాయని, గత ప్రభుత్వం తాలూకు చికిత్స పొందిన బిల్లులను కూడా తెచ్చి ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని ఎమ్మెల్యే తెలిపారు. నెల కాలంలో మేము చాలా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం. అవి వస్తాయా రావాయా, అవి ఏడున్నాయి అనేటువంటిది ఒక ప్రశ్న మాకు ఎదురయ్యేది. మా మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా మేము పోయినప్పుడు అడుగుతుర్రు. అంటే ఆ పేరు లేదు, లిస్ట్ లేదు, మాకు ఆ డేటా మా కాడ లేదు, ఆ పేర్లు లేవు. ఏం చేయాలనేటువంటి ఒక అర్థం కాని పరిస్థితుల్లో మాకు నోటీస్కి వచ్చినటువంటి పేర్లు రాసుకొని పోయి మా అక్కడ సిసి మధు ఉంటాడు, ఆయన కూడా హెల్త్ డిపార్ట్మెంటే కాబట్టి మధు ఏదైనా చేయాలి, మన నియోజకవర్గం నుంచి అక్కడికి పేర్లు ప్రపోజ్ చేయబడ్డటువంటి మొత్తం మా కాడికి జిరాక్స్లు వస్తే జిరాక్స్లు తీసుకో, పేర్లు వస్తే పేర్లు తీసుకో, నువ్వు తిప్పలు పడి అన్ని మనం ఎన్ని ఉంటే అన్ని బయటికి తీసుకురావాలి. 50,000 వచ్చినా, 60,000 వచ్చినా, 70,000 వచ్చినా అలా కొద్దిగా ఆసరైంది పేదవాళ్ళకి అని చెప్తే